మండల్ వెల్లుట్లలో ఈరోజు అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ యువజన సంఘం నాయకులు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న వెల్లుట్ల సర్పంచ్ గంటా రాజేశ్వరి సాయిలో, పిఎస్సిఎస్ చైర్మన్ పటేల్ సాయిలో మరియు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బేగరి పెద్ద కాశీరాం, ఉపాధ్యక్షులు బేగరి రవికుమార్, గౌరవ అధ్యక్షులు బేగరి దేవరాజు, ప్రధాన కార్యదర్శి గౌతమ్, కాశీరాం, చిన్న సాయిలో, చంద్రశేఖర్, విఠల్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. వెల్లాటి మండల్ వెల్లుట్ల గ్రామంలోని అంబేద్కర్ జయంతి జరుపుకోవడం జరిగింది. మాది ఒక మారుమూల ప్రాంతమైన పల్లెటూరు కావున అంతంత మాత్రం ఎడ్యుకేషన్ తక్కువగా ఉండడం వల్ల అంబేద్కర్ గురించి తెలియకపోవడం జరిగింది. ఇప్పుడిప్పుడే కొద్దిగా మన భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఇదే విధంగా మనకు కొన్ని విషయాలు చాలా తెలియని ఉన్నాయి. రాజ్యాంగాన్ని మార్చడానికి చాలా మంది కుట్రలు పడుతూ ఉన్నారు. అటువంటి కుట్రలు జరగకుండా మనం అందరం భారత రాజ్యాంగం ద్వారా ఎప్పుడు జరిగినా మంచే జరుగుతుంది కానీ చెడు లేదు. మన అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రచించారు. అటువంటి రాజ్యాంగాన్ని మనందరం వినియోగించుకొని మంచి బాటలో నడిచి మంచిగా బతకాలని మన భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రపంచ దేశాలలో ముఖ్యంగా ఏకైక వ్యక్తిగా అంబేద్కర్ గారిని కొలుస్తారు. మరి అటువంటి గొప్ప మహామేధావి అయినటువంటి అంబేద్కర్ గారి జయంతి మన వెల్లుట్లలోని జరుపుకోవడం జరిగింది. ఇట్టి ప్రోగ్రాంకు మన ముఖ్య అతిథులుగా వెల్లుట్ల సర్పంచ్ గారు, రాజేశ్వరి గారు మరియు అదేవిధంగా ఉప సర్పంచులు కానీ గ్రామ పెద్దలు అందరూ రావడం జరిగింది. మరి ఇదే విధంగా మనము ప్రతి సంవత్సరానికి కొంచెం ఎదుగుతూ వస్తున్నాం కాబట్టి ఇంకా మరి కొద్ది రోజులలో మంచి పౌరులుగా రూపుదిద్దుకొని భారత రాజ్యాంగాన్ని అమలు చేపట్టుకొని మరి చాలా చోట్ల జరుగుతున్నాయి. రాజ్యాంగం అంటే ఏంటో తెలియకుండా చాలా రకాలుగా అది ఇట్లా అట్లా అని చెప్పి మార్చడం జరుగుతుంది. అటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి అందరికీ మరొకసారి జై భీమ్.